జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాన్మః. గురుముఖమన దీప్యప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. పిండజుగియ పెరుమాళ్ జీయర్ గురు పరంపర ప్రభావంలో పెరియాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహించారు. పెరియాళ్వార్ శ్రీవిల్లిపుత్తూర్ ఆస్థానంలో ముకుంద భట్టర్, పద్మావతి తాయార్లకు అవతరించారు. పెరియాళ్వార్ జ్ఞానంలో గొప్పవారు. ఆ జ్ఞానం ముదరగా ప్రేమలో పెరుమాళ్లకే మంగళాశాసనం చేసిన వారు కాబట్టి పెరియాళ్వార్ అని వీరికి తిరునామం. శ్రీవిల్లిపుత్తూర్ ఆస్థానంలోనే నిత్యవాసంగా వేంచేసి ఉన్నారు. బ్రాహ్మణ వర్ణంలో అవతరించిన వారు మన పెరియాళ్వార్. జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రంలో అవతరించిన వారు మన భట్టనాథులు. అలాగే నరసింహరు కూడా స్వాతి నక్షత్రంలోనే అవతరించారు. మన పెరియాళ్వార్ల విషయమై శ్రీవిల్లిపుత్తూర్ ఆస్థానంలో వేంచేసి ఉన్న వడపెరుం కోయిల్ ఉడయ్యాన్ వటపత్రసాయి యొక్క నిర్హేతుక జాయమాన కటాక్షం మన పెరియాళ్వార్లకు లభించింది. ప్రహ్లాదో జన్మ వైష్ణవ. ప్రహ్లాదాళ్వాన్ అవతరిస్తూ ఉండగానే భక్తితో అవతరించిన వారు. అలాగే మన పెరియాళ్వార్లు కూడా సహజదాస్యంతో అవతరించిన వారు పెరియాళ్వార్. పెరుమాళ నిర్హేతుక జాయమాన కటాక్షము లభించింది. నా కించిత్ కుర్వత శేషత్వం. పిళ్ళై లోకాచార్యులు శేషత్వమే ఆత్మావుకు స్వరూపం. ఆత్మకు స్వరూపం ఏమిటి అంటే శేషత్వం. శేషత్వం ఇల్లాద పోతూ స్వరూపం ఇల్లై. శేషత్వం లేకపోతే మన స్వరూపమే లేదు. నేను దాసుణ్ణి అని చెప్పుకోవటం కాదు, దాస లక్షణాలు కూడా ఉండాలి. ఏంటి దాస లక్షణాలు? కించిత్కారం చేయడం అంటే కైంకర్యం చేయడం. కైంకర్యం చేస్తేనే స్వరూపం ఉంటుంది. ఆ కైంకర్యం ఎవరికై చెయ్యాలి? పరమాత్మకయ్యే చెయ్యాలి కైంకర్యం. పెరుమాళకి ఇష్టమైన కైంకర్యం చేయాలి. తనకేయాగ ఎనైకొళ్ళు మీదే అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా పెరుమాళకు ఇష్టమైన కైంకర్యం చేయాలి. నాకు ఇష్టమైన కైంకర్యం చేయడం కాదు, పెరుమాళకి ఇష్టమైన కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యాన్ని స్వీకరించి పెరుమాళ్ళు ఆనందపడాలి. పెరుమాళ్ళ ఆనందాన్ని సేవించి అప్పుడు మనం ఆనందపడాలి. అలాగే మண்ணின் பாரம் நீக்குதற்கே வடமதுரை பிறந்தான் என்னும் ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతనః నాగపర్యంకముత్సృజ్యౌ ఆఖ్యాగతౌ మధురాపురీం ఎన్నుం పుణ్యాద్వారవతీ యత్ర తత్రాస్తే మధుసూదనః సాక్షాత్ దేవః పురాణోసౌ సహిధర్మ సనాతనః ఎన్నుం సులుగిరపడియే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠనాథుడు. వైకుంఠనాథుడే క్షీరార్ణవ నికేతనః పాలకడలిలో వెంచేసి ఉన్నాడు. ఆ క్షీరాబ్ది నాథుడే హ్యాగతౌ మధురాపురీం మధురలో కారాగృహంలో అవతరించాడు దేవకి వసుదేవులకు. ఎందుకు అవతరించాడు? సాధు పరిత్రాణాది త్రయత్తు కాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆశ్రితుల్ని రక్షించటానికిగా. ఎంబెరుమానార్లు ఆశ్రితుల్ని రక్షించటానికిగానే పరమాత్మ అవతారం. అవతరించేడు కాబట్టి ఆశ్రితుల్ని రక్షిస్తూ ఆ ఆశ్రితుల విషయంలో ఎవరైతే అపచార పడతారో వాళ్ళని సంహరించాడు. ధర్మాన్ని స్థాపించటానికిగానే అవతరించాడు అని అనుగ్రహించారు ఎంబెరుమానార్లు. సాధు పరిత్రాణమే ప్రధానమైనది పెరుమాళ్ల అవతారంలో. దేవకి గర్భాన అవతరించాడు మన కృష్ణుడు. మైత్తడం కన్ని అసోదై వళర్క వలరంద అరుళగిరా మధురలో పుట్టాడు. కారాగృహంలో దేవకీ పిరాట్టికి ఆయప్పాడిలో అందమైన నేత్ర సౌందర్యం కలిగిన యశోదమ్మ దగ్గర పెరిగినవాడు మన కృష్ణయ్య. ఒలిమన్ననాన కృష్ణన్. అద్భుతమైన తేజస్సు, మణివంటి కాంతి కలిగిన వాడు. నీలమేని తిరుమేనితో అవతరించినవాడు మన కృష్ణయ్య. ఎందుకు అవతరించాడు? சூட்டுனன் மாலைகள் தூயனவேந்தி மின்னோர்கள் நன்னீராட்டியன் தூபந்தரா நிற்கவே அங்குவோர் மாயையினால் ஈட்டிய வெண்ணை தொடுவுண்ணப்போன் నిములేత్తువన్కోన్ కోటిడయాడినై కూత్తు అడలాయర్థం కొంబినుక్కే అని తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. శ్రీవైకుంఠంలో
వైకుంఠనాథుడికి తిరుమంజనం చేస్తున్నారట. ధూపం వేశారు. సుమందు మామలర్ నీర్ సుడర్ ధూపం కొండు అమర్ందు వానవర్ వానవర్ కోనుడు. వైకుంఠనాథుడికి ధూపం వేయగా ఆ ధూపపు పొగలోనే పెరుమాళ్ళు ఆయప్పాడికి వెంచేశాడు. అంటే మధురలో అవతరించాడు, ఆయప్పాడికి వెంచేశాడు. వెన్నను ఆరగించటానికి, నప్పిన పిరాటిని తిరుకల్యాణం చేసుకోవడానికి, ఆశ్రితులని బాధ పెట్టిన కంసుణ్ణి సంహరించటానికి. అక్రూరాళ్వాన్ మధుర నుంచి ఆయప్పాడికి వెంచేశారు. కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగానికి మేనల్లును తీసుకురమ్మని పంపించాడు అని అక్రూరాళ్వాన్ వెంచేశారు ఆయప్పాడికి. మన కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా కంసమామ దగ్గరకు రావడానికిగా రథాన్ని ఎక్కి ఆయప్పాడిని దాటుతూ మధురకు వెంచేశారు. మధురకు రాగానే నేరుగా కంసుడి దగ్గరకు వెళ్ళలేదు. శ్రీ మాలాకారర్ తిరుమాళిగయిలే యజుందరులి, మాలాకారర్ తిరుమాళిగకు వెంచేశారు కృష్ణ బలరాములు. ప్రసాద పరమౌనాథో మమగేహముపాగతౌ ధన్యోహమర్చ ఇష్యామి ఎన్ను. పెరుమాళ్ళకి అన్ని కైంకర్యాల కంటే కూడా పుష్ప కైంకర్యం అంటే బాగా ఇష్టం. అలంకార ప్రియో విష్ణు, అలంకార ప్రియుడు మన పెరుమాళ్ళు. పెరియాళ్వార్లు పుష్ప కైంకర్యం చేశారు. అలాగే తొండరడిప్పొడియాళ్వార్లు తిరువరంగనాథుడికి పుష్ప కైంకర్యం చేశారు. కురుంబరుత్త నంబి అహంకారం లేని వారు మట్టి పుష్పాలతో తిరువేంగడముడియానికి పుష్ప కైంకర్యం చేశారు. గజేంద్రాళ్వాన్ త్రికూట పర్వతం దగ్గర పుష్ప కైంకర్యం చేయటానికి గానే ఆ కులంలోకి దిగారు. అలా మన పెద్దలందరూ కూడా పుష్ప కైంకర్యాన్ని చేసి తరించారు. ప్రసాద పరమౌనాథౌ మమగేహం ఉపాగతౌ, మాలాకారుడు ఉండే వీధిని వెతుక్కుంటూ వచ్చారు కృష్ణ బలరాములు. వీధి నుంచి సందు వెతుక్కుంటూ వచ్చారు. సందు నుంచి తిరుమాళిగను వెతుక్కుంటూ వచ్చారు మాలాకారులు తిరుమాళిగ. మాలాకారుడు అర్ఘ్యం పాద్యం సమర్పించి పుష్పాలను సమర్పించాడు కృష్ణయ్యకు. ఆ పుష్పాలను అలంకరించుకుని వెళుతూ ఉండగా కంసమామ దగ్గరికి కుబ్జ చందనాన్నిచ్చింది. అలంకారం చేసుకుని ధనుర్యాగానికి వెళ్ళాడు మన కృష్ణయ్య. చానుర ముష్టికుల్ని సంహరించాడు. కువలయ పీఠం అనే ఏనుగుని సంహరించాడు. చివరిగా కంసుణ్ణి సంహరించాడు. ఆ పెరుమాళ్ళకి ఇష్టమైన కైంకర్యం ఏమిటి అంటే పుష్ప కైంకర్యం. అందుకుగానే మన పెరియాళ్వార్లు పెరుమాళ్ళకి ఇష్టమైన కైంకర్యం చెయ్యాలి అని ఉగందు సూటిన పడియై కండు పెరుమాళ్ళకి ఇష్టమైన కైంకర్యం చేద్దాము అని శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో వేంచేసి ఉన్న వడబెరుం కోయిల్ ఉడయానికి నాట్కమి పూంపుజిలాగా తిరునందనవనం సెయ్దు. పెరుమాళ్ళకి ఇష్టమైన కైంకర్యం పుష్ప కైంకర్యం కాబట్టి ఒక నందన వనాన్ని ఏర్పాటు చేశారు శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో. ఆ నందనవనాన్ని చక్కగా మొక్కలు వేయడము, నీరు పోయడము, ఆ పుష్పాలను తుంచేటప్పుడు పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను అనుభవిస్తూ పుష్పాలు కోయడము, పెరుమాళ్ళ స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను అనుభవిస్తూ మాలలు కట్టడము, ఇలా పెరుమాళ్ళకి ఇష్టమైన పుష్ప కైంకర్యం చేశారు మన పెరియాళ్వార్. పరుప్పదత్తు కైల్పొరిత్త పాండియర్ కులపతి పోలని శ్రీ వల్లభదేవరాయల ఆస్థానం. గొప్ప ధార్మికుడు శ్రీ వల్లభదేవరాయలు. వారు మారువేషంలో నగరాన్ని శోధిస్తూ ఉన్నారు రాత్రి సమయంలో. మధుర వల్లభదేవరాయల ఆస్థానం. ఆ రాజు రాత్రి సమయంలో నగరాన్ని మారువేషంలో శోధిస్తూ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఒక అరుగు మీద కిడక్క కండు పడుకుని ఉండడం చూశారు రాజు. వల్లభదేవరాయల రాజు ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరకు వెళ్ళి లేపి మీరెవరు అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు నానరు బ్రాహ్మణన్, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఇలా యాత్రలకు వెళుతూ రాత్రి సమయం అయ్యింది అని ఇక్కడ పడుకున్నాను అన్నారు ఆ బ్రాహ్మణోత్తములు రాజాతో. మనం పెద్దలు కనిపించగానే ఇవాళ నా రోజు ఎలా ఉందో చెప్పండి,
తర్వాత కాలం నాది ఎలా ఉండబోతోందో చెప్పండి అని అడగకూడదు. ఒక మంచి శ్లోకాన్ని చెప్పరా అని ప్రార్థించాలి. అలాగే వల్లభదేవరాయలు ఆ బ్రాహ్మణోత్తముని అడిగారు, ఒక మంచి శ్లోకం చెప్పండి అని. అప్పుడు వారు అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు ఆ బ్రాహ్మణోత్తముడు వల్లభదేవరాయ రాజుకి. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ నిసార్ధమర్ధంతివ సంయతేత వార్ధక్యహేతో యవ్వనాసనవేన పరత్రహేతో రిహజన్మనాచ ఎన్గిற శ్లోకత్తై చొల్ల అనే శ్లోకాన్ని చెప్పగా రాజు విన్నారు. రాజు విని, నిజమే కదా, ఈ శ్లోకంలో ఎంత గొప్ప అర్థం ఉన్నదో. అర్థం ఏమిటింతకీ? వర్ధార్ధమష్టౌ ప్రయతేత మాసాన్, వర్షాకాలం రాబోతుంది అనగానే ముందు కాలంలో ఎండాకాలంలోనే వర్షాకాలానికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటాం. ఎందుకని? ఆ కాలంలో వర్షాకాలంలో బయటికి వెళ్ళలేరు ఎవ్వరు. రాజులు కూడా యుద్ధాలను మానేసి తమ రాజ్యంలోనే ఉండేవారట. అంటే వర్షాకాలము అంటే బయటికి వెళ్ళి పనులు చేసుకునేవారు కాదు. కనుక ఎండాకాలంలోనే అన్ని పనులు చేసేసుకునేవారు. ఉదాహరణ, కట్టెలు కావాలి, వర్షాకాలంలో కుదరదు, ఎండాకాలంలోనే అవన్నీ ఏర్పాటు చేసుకునేవారు. అలాగే వార్ధక్య హేతో, వృద్ధాప్యంలో డబ్బులు సంపాదించలేము, శరీరము కృంగి కృషించిపోతుంది, ఏ పని చేయలేము, నడుము సహకరించదు, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, చక్కగా ఎవరైనా ప్రసాదం పెడితే తినాలి అనిపిస్తుంది వార్ధక్యంలో. ఊరికే పెడతారా వార్ధక్యంలో ప్రసాదం ఎవరైనా? కనుక యవ్వనం ఉండగానే డబ్బులు సంపాదించుకుంటారు. ఎందుకని? నేను వార్ధక్యంలో ఆనందంగా ఉండాలి అని. వార్ధక్యంలో ఆనందంగా ఉండడానికిగా, ప్రసాదం కడుపు నిండా తినడానికిగా యవ్వనంలోనే కష్టపడుతున్నాం. వర్షాకాలం కోసమని ఎండాకాలంలోనే కష్టపడుతున్నాం. రాత్రిపూట సుఖంగా ఆనందంగా భార్యాబిడ్డలతో గడపటానికిగా పగలంతా కష్టపడుతున్నాం. అంటే వర్షాకాలము, వార్ధక్యము, రాత్రిపూట. దేని సుఖం గురించి ఆలోచిస్తున్నాము? శరీర సుఖం గురించే ఆలోచిస్తున్నాం. ఆత్మ గురించి అసలు పట్టించుకోవట్లా. ఆలోచనే లేదు మనకి ఆత్మ గురించి. శరీరం బాగుండాలి అని ఆలోచిస్తున్నాం తప్ప లోపల ఆత్మ ఉజ్జీవించాలి అని ఆలోచన లేదే. తిరుమంగయ్యాళ్వార్లు దివ్య ప్రబంధంలో పెరియవాచాన్ పిళ్ళై అవతారికులు అద్భుతంగా అనుగ్రహించారు. శరీరాన్ని నీడలో ఉంచుతున్నాం, ఆత్మని ఎండలో ఉంచుతున్నామట. అంటే అర్థం ఏమిటి? వేడిగా ఉందనుకోండి, తాపంగా, ఏసీ కావాలనిపిస్తుంది, ఏసీలో ఉంటున్నాం. బయట బాగా చల్లగా చలిగా ఉందనుకోండి, వేడి కావాలనిపిస్తోంది శరీరానికి. ఆ వేడిని సమకూర్చుకుంటున్నాం శరీరం కోసమని. అంటే శరీరమే ఎంతసేపటికి నా శరీరం బాగుందా, ఆనందంగా నేనున్నానా, కడుపు నిండా తింటున్నానా, కంటి నిండా నిద్రపోతున్నానా, బాగా డబ్బులున్నాయా అని శరీరం గురించే, ఆత్మని పట్టించుకోవట్లా. కనుక ఆత్మని ఎండలో ఉంచుతున్నాం, శరీరాన్ని నీడలో ఉంచుతున్నాము అని అనుగ్రహించారు పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో. శరీరము అనిత్యమైనది, ఆత్మ నిత్యమైనది. శరీరము పంచభూతాలతో తయారు చేసినది. పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. త్వరగా కుళ్ళిపోతుంది, నాశనమైపోతుంది శరీరం. కానీ ఆత్మకి జననం లేదు, మరణం లేదు. అనేక జన్మల నుంచి తల్లి గర్భం నుంచి పుడుతూనే ఉన్నాం, శరీరం లభిస్తూనే ఉంది. కానీ ఈ ఆత్మకి స్థానం ఎక్కడ? ఈ ఆత్మ ఎక్కడ ఉండాలి నిత్యవాసంగా? లీలా విభూతిలో కాదు, నిత్య విభూతిలో. శ్రీవైకుంఠనాథుడి ఒడిలో కూర్చుని పెరుమాళ గాఢాలింగనాన్ని పొంది
అనేక రూపాలు ధరించి ఏకదా భవది, ద్విధా భవది, త్రిధా భవది, సహస్రదా భవది అనేక రూపాలు ధరించి పెరుమాళ్ళకి ఇష్టమైన కైంకర్యం చేస్తూ నిత్య యవ్వనంగా వైకుంఠంలో ఉండాలి. ఇది కదా ఆత్మ నిత్యవాసము. కానీ భూలోకంలోనే ఉంటున్నాం, శరీరం గురించి ఆలోచిస్తున్నాం, శరీరమే బాగుండాలి అనుకుంటున్నాం. ఉదాహరణ, ఒక వస్త్రాన్ని ధరించాం. ఆ వస్త్రము బాగా మురికిగా ఉంది. ఆ వస్త్రం చిరిగిపోయింది. ఉంచుకుంటామా ఆ వస్త్రాన్ని? లేదు. నలిగిపోయినా, చిరిగిపోయినా, మురికిగా ఉన్న ఆ వస్త్రాన్ని తీసి మళ్ళీ నూతన వస్త్రాన్ని ధరిస్తాం. ఈ ఆత్మకి శరీరము అంతే. మన సమయం అవ్వంగానే ఒక క్షణం ఉండాలి అన్నా కూడా మనం ఉండం. అంటే ఈ శరీరం ఉండదు. ఒక్కసారి తిరువరంగానికి వెళ్ళి నంబెరుమాళ్ళని సేవించుకుని వస్తాము అంటే కుదరదు. తిరుక్కన్నపురం వెళ్ళి మునియోదర్ పొంగలి తీసుకుని వస్తాము అంటే కుదరదు. తిరువల్లిక్కేని వెళ్ళి పార్థసారథి పెరుమాళ్ళ వయ్యారి నడకలను సేవించుకుంటాము అంటే కుదరదు. సమయం వెళ్ళడానికి సమయం వచ్చింది అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే ఆత్మ. కనుక ఈ ఆత్మకి శరీరం ఉన్నప్పుడు పెరుమాళ కళ్యాణ గుణాలన్నీ అనుభవించి దివ్యదేశాలు సేవించి సిద్ధంగా ఉండాలి శరీరాన్ని విడిచిపెట్టడానికి. ఒక పండు కుళ్ళిపోబోతోంది అనగానే వెంటనే ఆ కుళ్ళిదనాన్ని తీసి అనుభవిస్తాం. లేకపోతే కుళ్ళిపోయింది అంటే ఆ పండుని పారేస్తాం కూడా. గోవుకు కూడా పెట్టకూడదు కుళ్ళిపోయిన పండు. ఒక కుళ్ళిపోయిన పండునే తీసేస్తున్నాము అంటే మరి ఈ శరీరము అంతే కదా. సమయం వచ్చింది వెళ్ళిపోయే సమయము అంటే ఒక్క క్షణం ఈ శరీరంలో ఉండం. కనుక శరీరం ఉన్నప్పుడే ఉజ్జీవించాలి, వైకుంఠానికి వెళ్ళాలి. అచ్చిరాది మార్గము ద్వారా నరకానికి వద్దు, తిరిగి భూలోకానికి వద్దు, స్వర్గానికి వద్దు. ఈ ఆత్మ లక్ష్యం, ఆత్మ నిత్యవాసం, శ్రీవైకుంఠం. ఈ ఒక్క శ్లోకాన్ని విన్నారు బ్రాహ్మణోత్తముల దగ్గర వల్లభదేవరాయ రాజు. వెంటనే ఆత్మ ఉజ్జీవించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు పరాత్పరుడు అని ఒక అనుమానం వచ్చింది, ఒక సందేహం వచ్చింది వల్లభదేవరాయ రాజుకి. వల్లభదేవరాయలకి ఒక మంచి పురోహితులు, ఒక మంచి మంత్రి సెల్వనంబి వారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారు. వారు విద్వాంగలై తిరట్టి విద్వాంసులందరినీ కూడా ఆస్థానానికి వేంచేయమని ప్రార్థించారు. వేదాంత సిద్ధమాన పరతత్వ నిర్ణయం పన్నువిత్. పరతత్వ నిర్ణయాన్ని ఎవరైతే అద్భుతంగా స్థాపిస్తారో వారే పరదైవము. స్థాపించాలి అంటే ఎలా? విద్యా శుల్కాన్ని ఏర్పాటు చేశారు. ఒక తోరణాన్ని ఏర్పాటు చేసి ఆ తోరణం మీద ధన రాసులన్నీ కూడా బహుద్రవ్యత్తై పెట్టి బహుద్రవ్యాన్ని ఉంచి ఎవరైతే పరత్వ స్థాపన చేస్తారో ఆ విద్యాశుల్కం కింద పడుతుందో అదంతటా అదే వారే పరదైవము అని లోకానికి తెలియజేయడానికిగా విద్వాంసులందరినీ కూడా మధురై పట్టణానికి ఆహ్వానించారు వల్లభదేవరాయ రాజు. అద్భుతంగా పరత్వ స్థాపన జరిగింది. ఆ పరత్వ స్థాపన చేసిన వారు మన పెరియాళ్వారే. వైభవాన్ని తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయన్ మహా. జై శ్రీమన్నారాయణ.